ఇక హైదరాబాద్ నాంపల్లిలోని భీమరావుబాడ కాలనీని కూల్చివేయడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం మిత్రపక్షాలతో కలిసి రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, గుడ్ మార్నింగ్. చెప్పండి, అసలు టీడీపీ మిత్రపక్షాల ఆందోళనకు సంబంధించి మీ దగ్గర సమాచారం ఏంటి? రమణబాబు, ఇప్పుడు టీడీపీ మిత్రపక్షాలు హైదరాబాద్ లోని భీమరావుబాడ బస్తీకి సంబంధించిన పేదల గుడిసెలను కూల్చివేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లను బైఠాయించినటువంటి సిపిఐ, సిపిఎం, టీడీపీ, టీఆర్ఎస్ నేతలు ఈ రోజు ప్రజల్లోకి వెళ్లనున్నారు. ముఖ్యంగా ఈ రోజు ముందుగా బంద్ కాలివ్వాలని చెప్పి ఆలోచన చేశారు. అయితే ఆదివారమైన దృష్ట్యా బంద్ కాలివ్వడం అంత సమంజసం కాదని, పెద్దగా స్పందన ఉండదని చెప్పి తెలుసుకున్న ప్రతిపక్షాలు ఈ రోజు ధర్నాలు, రాస్తారోకలకు ఉపక్రమిస్తున్నాయి. అయితే ఈ ధర్నాలు, రాస్తారోకలు ప్రతి మండల కేంద్రంలో కూడా నిర్వహించాలని చెప్పి అంతటా 4 పార్టీ జెండాలు ఒకే వేదికపై కనిపించేలా ప్రజలకు అందరికీ ప్రతిపక్షాలు ఐక్యంగా ముందుకు వచ్చాయనేటువంటి సందేశాన్ని ఇచ్చే విధంగా భారీ ఎత్తున కార్యక్రమాలని నిర్వహించేందుకు ప్రణాళికను రూపొందించాయి. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఈ ప్రణాళికలు రూపొందించడానికి వాళ్ళు నిన్న పోలీస్ స్టేషన్ నే వేదికగా ఎంచుకున్నారు. అరెస్ట్ అయి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి 4 పార్టీల నేతలు పోలీస్ స్టేషన్ లోనే ఐక్యపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని కార్యక్రమాన్ని రూపొందించుకొని ముందుకు పోతున్నారు. నిన్ననే ఫోన్ల ద్వారా మొత్తం అన్ని మండల కేంద్రాలకు సమాచారం అందించి అన్ని పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా రూపకల్పన చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల బస్తీ పైన దాడి చేసి ఆ పేదల బస్తీలను కూలగొట్టి అక్కడ పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలనేటువంటి దురాలోచన సరైంది కాదని, దీనిపై ప్రజల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న దృష్ట్యా దాన్ని తమ వైపుకు మలుచుకొని కాంగ్రెస్ విధానాలను ఎండగట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. రమణ బాబు, ఓకే, మరి ప్రస్తుతం హైదరాబాద్ లో పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? అంటే వాళ్ళ వ్యూహరచన ఎలా ఉంది, ఏం చేయబోతున్నారు? హైదరాబాద్ లో పరిస్థితి ఏంటంటే, హైదరాబాద్ లో ముఖ్యంగా సిపిఎం అలాగే సిపిఐ నాయకులతో కలిసి టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు భారీ ఎత్తున రాస్తారోకలు చేయాలని చెప్పి నిర్ణయించాయి. అయితే ఇప్పటికి రాస్తారోక కార్యక్రమం ఇంకా మొదలు కాలేదు. 11 గంటల తర్వాత అన్ని బస్తీలలో, తర్వాత అన్ని ప్రధాన కూడళ్లలో ధర్నాలు చేయాలని, అలాగే టీడీపీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు సిపిఐ, సిపిఎం కి సంబంధించిన క్యాడరు నాయకులు కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొనేటువంటి విషయంలో ఇప్పటికే పార్టీలు చర్చించుకున్నాయి. ముఖ్యంగా రాఘవులు లేదా చంద్రబాబు నాయుడు, అలాగే మన సిపిఐ నారాయణ, సుధాకర్ రెడ్డి లాంటి ముఖ్య నాయకులు కూడా ఈరోజు ధర్నాల పాల్గొనాలని చెప్పి అనుకున్నారు. అయితే 11 గంటల తర్వాతనే దీనికి సంబంధించినటువంటి వ్యూహం ప్రారంభించి ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొనేటువంటి విషయాల్ని వెల్లడేటువంటి అవకాశం ఉంది. రమణ బాబు, ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ రావు.